తెగిపోయిన దారానికి ఎన్ని ముడులు వేసినా అది ముడిలాగే ఉంటుంది, మునపటిలా అనిపించదు. అందుకే తెంపుకునే ముందే ఆలోచించాలి. అది దారమైన, బంధమైన. ఎవరికైతే మనం ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తామో వారి దృష్టిలో మనం ఎప్పుడు చులకన అవుతాం. నీపై నీకు ఉండవలసిన ఆత్మవిశ్వాసం, నమ్మకం అవి కోల్పోయిన రోజు నిన్ను నువ్వు కోల్పోయినట్టే మిత్రమా. ఒంటరితనంలో బంధం విలువ, అవకాశం చేజారినప్పుడు సమయం విలువ, డబ్బు లేనప్పుడు తోటి మనిషి విలువ తెలుస్తాయి మిత్రమా. నిలకడలేని వ్యక్తులే ఇతరులపై నిందలు మోపుతుంటారు. దీనికి మౌనమే సమాధానం. లేకుంటే వారిలా మనము స్థిరత్వాన్ని కోల్పోవాల్సి వస్తుంది మిత్రమా. ఏ తప్పు చెయ్యనంత వరకు ఎవరైనా పొగరుగానే ఉంటారు, ఎదురించే మాట్లాడుతారు. గుర్తుపెట్టుకో మిత్రమా. మనం ప్రశాంతంగా ఉండాలంటే అన్నిటినీ పట్టించుకోకూడదు. కొన్ని చూసినవి వదిలేయాలి, కొన్ని విన్నవి వదిలేయాలి, కొన్ని తెలిసినవి వదిలేయాలి మిత్రమా. సంబంధం లేని వ్యక్తులు ఆప్తులవుతుంటే సంబంధం ఉన్న బంధువులేమో శత్రువులవుతున్నారు. ఏంటో. సింహం గర్జించినంత మాత్రాన వేట పూర్తి కాదు. నిశ్శబ్దంగా అడుగులు వేసినప్పుడే విజయం దక్కుతుంది. నీ ఆశయాలు గర్జించేలా ఉండాలి, కానీ నీ శ్రమ నిశ్శబ్దంగా సాగాలి మిత్రమా. అన్నీ ఉన్నాయి, అందంగా ఉన్నానని గర్వపడకు. రాత్రంతా పూసిన పువ్వుకే తెలియదు పొద్దున్నే దేవుని గర్భగుడిలో ఉంటుందో లేక శ్మశానంలో శవం మీద ఉంటుందో. కష్టపడి బ్రతికే వాళ్ళకి ఒకరి సొమ్ము తినాలని ఎప్పుడూ అనిపించదు. ఎందుకంటే ఎదుటివారి కష్టం తినకూడదని సంస్కారం వారు పడిన కష్టం వారికి నేర్పించింది. నేను ఎదుటివారి సొమ్ము తినాలి అనుకున్న వారికి కూడా ఊరికే ఏమీ రాదు కదా. వారు కష్టపడితేనే వచ్చేది. వారు తినాల్సిన సొమ్మును నేను తింటే నేను పడిన కష్టానికి అర్థం లేదు కదా అని అర్థం చేసుకొని ఒకరి సొమ్ము తినకూడదని ఆలోచనతో బ్రతుకుతాడు. ఓడించే వాళ్ళు ఉన్నంతకాలం నిజాయితీగా బ్రతికేవారు ఓడిపోతూనే ఉంటారు. ముఖానికి రంగు వేసుకొని నాటకం ఆడేవారిని గుర్తించవచ్చు, కానీ మనసుకు రంగు వేసుకొని నాటకం ఆడేవారిని గుర్తించడం చాలా కష్టం.